హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంఎస్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి కదా! సో, ఏమనుకోకండి. సారీ అండి. ఎందుకంటే మన ఛానల్‌లో వీడియోస్ అనేది ఎందుకు లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నానంటే, కొంచెం నాకు బిజీగా ఉండడం వల్ల, వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం లేదండి. ఎందుకంటే ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే ఎడిటింగ్ చేయాలి కదా! ఎడిటింగ్‌కే చాలా అంటే చాలా టైం పడుతుందనమాట. సో, అందుకని వర్క్ ఉంటుంది. సో, దానికోసమే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదండి. ఓకేనా? ఏమనుకోవద్దండి. ఈరోజు వీడియోలో వచ్చేసి కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. కొత్త కొత్త కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే సిల్వర్ సెట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా బ్యాంగిల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయన్నమాట. సో, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నేను ఏ ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఏ ఆఫర్‌ని, ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఈరోజు కూడా వీడియోలో ఆఫర్ అయితే ఉందండి. మీరు ఆఫర్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఆఫర్ అనేది ఏంటి అనేది. సో, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆఫర్ అనేది తెలుస్తుందనమాట. ఓకేనా? ఫెస్టివల్ సీజన్ కదా! సో, డబల్ ఆఫర్ అయితే ఇందులో పెట్టాననమాట. మీరు మిస్ అవ్వకుండా వీడియోనైతే లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా? మీకు నచ్చితే మీకు నచ్చినవి వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మన ఛానల్‌లో జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి, జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాక ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ ఉంటుందా లేదా అనేది వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? ఏం లేదండి, మన ఛానల్లో జ్యువెలరీని బుక్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూసినట్లయితే మీకు అక్కడక్కడ కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చుతాయి కదా! ఆ కలెక్షన్స్‌ని స్క్రీన్‌షాట్ తీసి పైన కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ 9014059314 నెంబర్కి వాట్సాప్లో మీరు తీసుకున్న స్క్రీన్‌షాట్‌ని నాకు సెండ్ చేయండి. మీరు స్క్రీన్‌షాట్ తీసుకునేటప్పుడు ప్రైస్‌తో సహా స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. ఓకేనా? అలా అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చాలా కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేస్తాను కదా! మీరు ఓన్లీ నాకు జ్యువెలరీ పిక్ అనేది పెట్టారనుకోండి, నేను ప్రైస్ ఎక్కడుంది అని దాన్ని మళ్ళీ వెతుక్కొని మీకు రిప్లై ఇవ్వాలంటే లేట్ అవుతుందన్నమాట. సో, అందుకనే మీరు ప్రైస్‌తో సహా స్క్రీన్‌షాట్ తీసి నాకు పెట్టారంటే వెంటనే నేను అది చూసుకుంటాను. జ్యువెలరీ ఓహో! ఇది ఇంత కాస్ట్ అని నేను చూసుకున్న తర్వాత మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికైతే ఉంటుంది. కాబట్టి ప్రైస్‌తో సహా స్క్రీన్‌షాట్ అయితే పెట్టండి. అలా మీరు స్క్రీన్‌షాట్ పెట్టిన తర్వాత నేను అవైలబిలిటీ చెక్ చేసి ఒకవేళ అవైలబుల్‌లో ఉంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫార్మాట్ అనేది సెండ్ చేస్తానన్నమాట. మీరు పేమెంట్ చేసి నేను పంపిన విధంగా అడ్రస్ ఫార్మాట్ అండ్ మీరు పేమెంట్ చేసి ఉంటారు కదా! ట్రాన్సాక్షన్ ఐడీతో సహా స్క్రీన్‌షాట్ అయితే పెట్టాలి. ఓకేనా? ఓన్లీ ఆన్‌లైన్ ప్రీపేమెంట్సే ఉంటాయండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. ముందుగానే పేమెంట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ముందుగానే పేమెంట్ చేస్తే జ్యువెలరీ వస్తుందా రాదా అనేది ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి నా ఛానల్‌ని అయితే చెక్ చేసుకోండి. అందులో కస్టమర్స్ అనేవి ఫీడ్‌బ్యాక్స్ అయితే ఉంటాయండి. కస్టమర్స్ ఇంతకుముందు అదే జ్యువెలరీ తీసుకొని ఉంటారు కదా! ఇంతకుముందు కస్టమర్స్ వాళ్ళందరివి నేను ఓపెనింగ్ వీడియోస్ అదే జ్యువెలరీ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి కదా! వాటిని షార్ట్ వీడియోస్‌లలో అలాగే కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్ అనేది నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్‌ని మొత్తం చెక్ చేసుకున్న తరువాతనే జ్యువెలరీని అయితే బుక్ చేసుకోండి. ఓకేనా? అలాగే ప్రతి ఐటెంకి రూ. 100 షిప్పింగ్ అనేది ఉంటుందండి. షిప్పింగ్ ఎందుకు అంటే మీకు జ్యువెలరీ పంపించాలంటే మాకు ఇక్కడ నుంచే షిప్పింగ్ అవుతుంది కదా! సో, రూ. 100 అయితే షిప్పింగ్ ఉంటుందన్నమాట. ఆఫర్ అని చెప్పాను కదా! ఆఫర్ ఏంటి అంటే
ఈ ఈ వీడియోకి ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి షిప్పింగ్ అనేది ఉండదన్నమాట. 100 రూపీస్ అయితే తగ్గుతుందన్నమాట. ఓకేనా? మీరు ఒక్క ఐటెంని తీసుకున్నా మీకు 100 రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది. అలాగే 10 ఐటమ్స్ని తీసుకున్నా 100 రూపీసే షిప్పింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా కొత్త కస్టమర్లు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకొని జ్యువెలరీని అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మీకు 100 రూపీస్ తగ్గినా కూడా తగ్గినట్టే కదా అండి. అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి. మేడం ఐ యామ్ న్యూ సబ్స్క్రైబర్ అని స్క్రీన్ షాట్ పెట్టాలి. అలాగే ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్లో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అలా లాస్ట్ వీడియోకి కామెంట్ అయితే చేశారండి. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అలా కామెంట్ చేయగానే. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ చూస్తున్నట్లయితే అలాగే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు జ్యువెలరీని ఆర్డర్ చేసుకుంటూ ఉంటే నాకు వాట్సాప్లో కూడా ఐ యామ్ న్యూ సబ్స్క్రైబర్ అని పెడితే నేను మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది తగ్గిస్తానన్నమాట. ఓకేనా? ఇది అండి ఆఫరు. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది కదా, మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది కదా. సో ప్లీజ్ అండి, తప్పకుండా ఎవరైనా కొత్త కస్టమర్స్ ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్లో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా మీరే ఎలా ఉన్నాయో. అలా పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. మీకు 7 to 10 డేస్లో మీ ఐటమ్ అనేది మీకు రీచ్ అయిపోతుందన్నమాట. ఒకవేళ మీకు 7 డేస్లో మీ ఆర్డర్ మీకు రాలేదు అంటే నాకు ఒకసారి మెసేజ్ చేస్తే మీ ఐటమ్ ఎక్కడ ఉంది, మీ పార్సల్ ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉంది అనేది నేను చెక్ చేసి చెప్తాను. ఆల్మోస్ట్ జ్యువెలరీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకందరికీ నేను ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ నాకు మెసేజ్ చేయకుండా మీరు జ్యువెలరీ ఎక్కడుంది అనేది చూసుకోవచ్చు కాబట్టి ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తున్నాను. ఏదో ఒకటో రెండో పార్సల్స్కి మాత్రం ట్రాకింగ్ ఐడి ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు జ్యువెలరీ ఒకవేళ 7 డేస్లో రాకపోతే నాకు మెసేజ్ చేస్తే మీకు 24 అవర్స్లో నేను రిప్లై అయితే ఇస్తాను ఎక్కడుంది అని చెక్ చేసి. ఓకేనా? అలాగే మీ పార్సల్ మీకు వచ్చిన తర్వాత వెంటనే హడావిడిగా ఓపెన్ చేయకుండా ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలండి. ఎలాగో జ్యువెలరీని ఓపెన్ చేసేటప్పుడు మీరు ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాతనైనా ఓపెనింగ్ వీడియో అయితే తీయండి. ఓపెనింగ్ వీడియో ఎలా ఉండాలంటే మంచి లైటింగ్లో, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా, అలాగే ఎక్కడ వీడియోని ఆఫ్ చేయకుండా మీకు పార్సల్ ఎలా వచ్చిందో అలా 4 సైడ్స్ చూపిస్తూ, నేను ఎలా పంపించానో దాన్ని 4 సైడ్స్ నాకు చూపిస్తూ మీరు వీడియో అనేది ఓపెన్ చేసేది తీయాలి. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే మీరు ఎక్కడ డ్యామేజ్ వచ్చింది, ఎలా డ్యామేజ్ వచ్చింది అనేది ఆ వీడియోలోనే చెప్పండి. ఒకవేళ డ్యామేజ్ వచ్చింది అంటే, ఒకవేళ ఏదైనా రాంగ్ ఐటమ్ రిసీవ్ అయినా కూడా వీడియోలో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. రాంగ్ ఐటమ్ రిసీవ్ అయింది, ఇక్కడ డ్యామేజ్ వచ్చింది అని. అలా క్లారిటీగా వీడియో అయితే తీయాలన్నమాట. మీరు అలా క్లారిటీగా వీడియో తీయకపోతే మాత్రం ఎలాంటి ఎక్స్చేంజ్ అనేది ఉండదు, అలాగే రిటర్న్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? మళ్ళీ ఇలా వీడియో లేదండి ఓపెనింగ్ వీడియో అని అడిగితే మాత్రం నేను రిటర్న్ అయితే చెయ్యనండి, ఎక్స్చేంజ్ అయితే చెయ్యను. ఓకేనా? మ్యాక్సిమం ఏవి డ్యామేజ్ అయితే రావండి. ఏదో ఒక్క 0.5% అలా ఏదైనా డ్యామేజ్ వచ్చినా, అంటే మేము పార్సల్స్ ఎక్కువ పంపిస్తాం కదా, ఇప్పుడు డెలివరీ చేసేటప్పుడు ట్రావెలింగ్లో అలా ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉంటేనే నేను ఎక్స్చేంజ్ అనేది చేస్తాను. ఓకేనా? మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటాయి కదా అండి. ఇక్కడి వరకు చూసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి జ్యువెలరీ తీసుకునే వాళ్ళకి చాలామందికి మన యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేస్తుందన్నమాట. సో అందుకనే ప్రతి వీడియోలో లైక్ చేయండి, కామెంట్ చేయండి అని అడిగేది. ఓకేనా?
మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వరకు అయితే వచ్చానండి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనం 1000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నామండి. అస్సలు సబ్స్క్రైబర్స్ అనేది పెరగడమే లేదనమాట. ఎందుకో ఏమో! అందుకే మీరు వీడియోనైతే లైక్ చేసి కామెంట్ చేయండి. యూట్యూబ్ అనేది చాలామందికి రికమెండ్ చేస్తుంది. మన వీడియోస్‌ని చాలామంది చూస్తూ ఉంటారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసేవాళ్ళు చాలామంది 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే ఉన్నారండి. ప్లీజ్ అండి, మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మన ఛానల్లో చాలా అంటే చాలా ఆఫర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే నేను గివ్ అవే వీడియో కూడా చేస్తానండి. అందులో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయాలి. లైక్ చేసిన తర్వాత వీడియోకి ఏదో ఒక కామెంట్, మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయాలన్నమాట. అలా మీరు అవి నేను చెప్పినవన్నీ చేస్తే మీకు గివ్ అవే అనేది ఇస్తానన్నమాట. ఓకేనా? కాబట్టి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే కామెంట్ అయితే చేస్తూ ఉండండి. ఎందుకంటే గివ్ అవే వీడియో పెట్టిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే నేను ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసే వాళ్ళకే ఇస్తూ ఉంటావు కదా! సో, అందుకని మీరు ఈ వీడియో నుంచైనా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా? ఇంకా మన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలనుకుంటే నేను లాస్ట్ వీడియోస్లలో కూడా ఉంటాయి మన కలెక్షన్స్. అక్కడ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసి మీకు అక్కడ ఏమైనా నచ్చినా కూడా నాకు స్క్రీన్‌షాట్ తీసి పెట్టి మీరు బుక్ అయితే చేసుకోండి. ఓకేనా? మన ఛానల్లో జ్యువెలరీ చూసి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఈ వీడియోకి కామెంట్ అయితే చేయండి. ఎందుకు అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళకి మీరు చేసే కామెంట్ వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది కదా! సో, అందుకని మీకు ట్రస్ట్ ఉంది కాబట్టే మన ఛానల్‌లో జ్యువెలరీ అనేది తీసుకున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ట్రస్ట్ కలగాలి అనంటే మీరు కామెంట్ అయితే చేయండి. చిన్న కామెంటే కదా అండి, చేస్తే ఏమైతుంది? ఓకేనా? ఇది అండి ఈ వీడియో. నెక్స్ట్ మరొక ఆఫర్ వీడియోతో అయితే వచ్చేస్తానండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.